హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఊతప్పం అలాగే పొంగడాలండి. ఒకే పిండితో ఊతప్పం మరియు పొంగడాలు వేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక దోశ పిండితోనే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఊతప్పం అలాగే పొంగడాలు ఎలా వేయాలో చూపిస్తాను. దోసపిండి ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. దోసపిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక 2-3 చుక్కల ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేయండి. ఆనియన్తో స్ప్రెడ్ చేశాక కొద్దిగా వాటర్ చల్లి మళ్ళీ ఆనియన్తో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పం వేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్ల వరకు పిండిని వేయండి. పిండిని బాగా స్ప్రెడ్ చేయొద్దు. ఊతప్పం లావుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మూత పెట్టి 2-3 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మరోవైపుకు తిప్పాలి. ఇప్పుడు దీన్ని మరో 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం రెడీ అయింది. దీనికోసం ఇలా పొంగడాల పెనం తీసుకోండి. పెనం వేడయ్యాక 2-3 చుక్కల ఆయిల్ వేసి ఇలా పొంగడాలు వేసుకోవాలి. ఇలా పొంగడాలు వేసుకున్నాక దీనిపైన మూత పెట్టి 3-4 నిమిషాల వరకు ఉంచాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని మరోవైపుకు తిప్పాలి. చూసారు కదా, ఒకవైపు బాగా కాలాయి. ఇలా అన్నీ తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచండి. ఊతప్పం మరియు పొంగడాలు రెండు ఒకే పిండితో చేసిన టేస్ట్ మాత్రం వేరువేరుగానే ఉంటాయి. 3 నిమిషాల తర్వాత మూత తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం మరియు పొంగడాలు రెడీ అయ్యాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.